నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తరుముకొస్తున్న ప్రాణాంతక వైరస్, అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు. ఏపీకి మళ్లీ తుఫాను, వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక. 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత నీటి సరఫరా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. లడ్డూపై లొల్లి, వైకాపా ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఫైర్. రాజకీయాలకు వెంకటేశ్వర స్వామిని వాడకండన్న మాజీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలు నాసిరకంగా తయారు చేశారన్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారన్నారు. తిరుమలలో దుర్మార్గంగా ప్రవర్తించారని, అక్కడ నాణ్యత లేకుండా లడ్డూలను తయారు చేస్తున్నారని తెలిపారు. తిరుమల లడ్డూలో జంతువుల నూనెను వాడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడటం తనను బాధించిందని తెలిపారు. అన్నదానంలో నాణ్యత లేకుండా చేశారన్నారు. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నాణ్యతను వాడుతున్నామని తెలిపారు. తిరుమలలో అన్ని ప్రక్షాళన చేశామన్నారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా తీసుకునే లడ్డూపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని మాజీ టీటీడీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారి లడ్డూపై వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. జంతువుల నుంచి వచ్చే నూనెతో లడ్డూలను తయారు చేస్తున్నారని చెప్పేందుకు చంద్రబాబుకు కాస్తైనా సిగ్గు ఉండాలని, తక్షణమే చంద్రబాబు నాయుడు శ్రీవారి ఎదుట నిలబడి క్షమాపణ కోరాలని అన్నారు. భక్తులు మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన చంద్రబాబు నాయుడును స్వామివారే చూసుకుంటారని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో తనకన్నా మించిన శ్రీవారి భక్తుడు మరొకరు లేరు అని చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తులు ఎంతో పవిత్రంగా తీసుకునే లడ్డూపై అపవిత్ర వ్యాఖ్యలు చేయడం సమంజసమా బాబు అని అన్నారు. భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు తన 74 ఏళ్ల జీవితంలో స్వామివారికి ఎనలేనటువంటి ఘోర తప్పిదం చేసినారు. స్వామి భక్తులు ఎవ్వరూ కూడా ఈ రకంగా మాట్లాడడానికి సాహసించరు. దీన్ని చూస్తే అందరికీ కూడా ఒక అనుమానం, చంద్రబాబు నాయుడు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తుడా, లేదా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకోవటానికి ఒక సాధనంగా చూస్తున్నారా అని. భక్తులు ఎవ్వరూ కూడా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడరు. ఇంతగా దిగజారిపోయి, ఎప్పుడో బ్రిటిష్ వారు భారతీయ సైనికులకు తోలు తోటాలలో ఆవు కొవ్వు నింపినటువంటి తోటాలు ఇచ్చినారని మనకందరికీ కూడా చరిత్ర చెప్పింది. అప్పుడు సిపాయిలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినారు, తిరుగుబాటు కూడా చేసినారు.
అంత దారుణం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ రోజున. అది కూడా ఆ రోజున కేవలం సైనికులకు చేస్తే బ్రిటిష్ వారు ఈరోజు దేవదేవుణ్ణి ఆరాధించే 140 కోట్ల మంది హిందువులకందరికీ కూడా అవమానం కలిగించే విధంగా 5 సంవత్సరాలు వాళ్ళందరూ కూడా తిన్నటువంటి లడ్డు అన్న ప్రసాదాలు జంతువుల కొవ్వుతో నిండినటువంటి లడ్డూలు తిన్నాము అనేటువంటి ఏవగింపు కలిగించేటువంటి మాటలు మాట్లాడడం ఆయనకే చెల్లుబాటైంది. దీని మీద విమర్శ కాదు, ఆత్మ విమర్శ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మేము విమర్శించటం కాదు, అరే ఇంత దారుణమైనటువంటి మాట మనం మాట్లాడినామే అని ఆత్మవిమర్శ చేసుకొని దానికి ఆయన క్షమాపణలు కోరుకోవాలి. తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు. మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదంపై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా? ఇది ఏ రకంగా సమంజసమైంది? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది. తప్పులు ఎవడన్నా చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి. అదిగే కరెక్ట్. కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఉండడంతో దర్శనానికి భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. క్యూ లైన్లో గంటల తరబడి పిల్ల పాపలతో వేచి చూడాల్సి వస్తుంది. భక్తులు మాత్రం శ్రీవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. గత 4 రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఈరోజు తిరుమలలో శ్రీవారికి పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి మాడ వీధుల్లో దర్శనమివ్వనున్నారు. దీంతో భక్తులు అందుకోసం కూడా తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని అధికారులు చెప్తున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు ఉచితంగా అన్న ప్రసాదాలను, మంచినీటి సరఫరా చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే వసతి గృహాల వద్ద కూడా భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. వసతి గది గృహాల కేటాయింపు ఆలస్యం కావడంతో అక్కడే భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఖాళీ అవుతున్న వసతి గృహాలను ఎప్పటికప్పుడు క్రమ పద్ధతిలో అధికారులు, సిబ్బంది భక్తులకు కేటాయింపులు చేస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 72,072 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,384 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. రేపు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. కోల్పోయిన చోట వెతుక్కోవాలనే సామెతను నిజం చేస్తున్నారు మాజీ మంత్రి రోజా. తన సొంత నియోజకవర్గంలో నగిరిలో అంతా సెట్ చేసుకోవడానికి చకచక పావులు కదుపుతున్నారు. తన ఓటమి కారణమైన సొంత పార్టీ నేతలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తన కంట్లో నలుసులా వ్యవహరిస్తున్న నగిరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజే శాంతి దంపతులను పార్టీ నుంచి సస్పెండ్ చేయించి తన కసిని తీర్చుకున్నారు. నగిరిపై మళ్లీ పట్టు పెంచుకునేలా రోజా చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. 3 ఏళ్లుగా నగిరిలో రోజాకు ఎదురైన కష్టాలు అన్నీ ఇన్ని కావు. అధికార పార్టీలో మంత్రి పదవిలో ఉన్నప్పటికీ రోజాకు సంతోషం ఉండేది కాదు. మొన్నటి ఎన్నికల వరకు ఆమెను ఇంటా బయట సమస్యలే. ముఖ్యంగా సొంత పార్టీ నేతలే రోజాను ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు. శపథం చేసి మరీ అన్నంత పని చేశారు. కూటమి సునామీలో తాను కొట్టుకుపోయానన్న బాధ కన్నా సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడవడం రోజాను ఎక్కువ బాధ పెట్టింది. జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యులు కూడా రోజా ఓటమి వెనుక ఉన్నారని అనుమానాలు ఉన్నాయి.
ఓటమి తర్వాత 3 నెలల పాటు సైలెంట్గా ఉన్న రోజా ఇప్పుడు తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోజాపై రకరకాల ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా ఆమె వైసీపీని రాష్ట్ర రాజకీయాలను వదిలేసి తమిళ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాలను మౌనంగా భరించిన రోజా వాటి వెనుక సొంత పార్టీ ప్రత్యర్థులు ఉన్నారని గ్రహించి వారికి చెక్ చెప్పేలా అడుగులు వేశారని అంటున్నారు. సమయం చూసి ప్రత్యర్థుల పని పట్టాలని భావించిన రోజా పార్టీ అధినేత జగన్తో జరిగిన సమావేశంలో మొత్తం తన బాధను వెళ్లగక్కారని చెప్తున్నారు. 3 రోజుల క్రితం ఉమ్మడి జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమవ్వగా తన ఓటమికి కారణాలను వివరించిన రోజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శాంతి దంపతులపై వేటు వేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. రోజా వినతి మేరకు సత్వరమే స్పందించిన జగన్ శాంతి ఆమె భర్త కుమార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి రావణ బ్రహ్మ వాహనంపై అధిరోహించి భక్తులను ఆశీర్వదించారు. రావణ బ్రహ్మ వాహన ఉభయదారులుగా మారేడుపల్లి, సంతపల్లి, ద్వారకాపురం తదితర గ్రామాలకు చెందిన రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రావణ బ్రహ్మ వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి ఉత్సవమూర్తులను రావణ బ్రహ్మ వాహనంపై అధిరోహించి కాణిపాకం పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్నత పాఠశాల నుంచి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ విచ్చేసి జెండాను ఊపి ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ముఖ్యంగా ప్లాస్టిక్ వంటి పదార్థాలను వాడకుండా ఉండడం శ్రేష్టమని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తిరుపతి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రజలందరూ మున్సిపల్ శాఖ సిబ్బందికి సహకరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా తిరుపతి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. తిరుపతిని స్వచ్ఛతలో ముందంజలో నిలిపేందుకు ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కాకుండా దీంట్లో మనకి శానిటేషన్ వర్కర్స్ సంబంధించి కూడా మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తాము. టాటా క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన క్యాంపు కూడా మున్సిపల్ ఆఫీస్లో మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకున్న శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నదాన్ని స్క్రీనింగ్ చేసే విధంగా కూడా మనం 13 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 13 అర్బన్ హెల్త్ సెంటర్స్కి ప్రతి ఒక్క శానిటేషన్ వర్కర్స్ని ట్యాగ్ చేయడము, వాళ్ళకి సంబంధించి మనకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించి, ఎవరెవరికి ఏ స్కీమ్స్ వర్తిస్తాయో ఆ స్కీమ్స్కి అంతా కూడా వాళ్ళని అటాచ్ చేయడము. సో వర్కర్స్కి సంబంధించి పీపీఈ కిట్స్, యూనిఫామ్స్, మాస్కులు, గ్లౌజులు ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రాంలో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కాంపిటీషన్స్ నిర్వహిస్తూ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మా స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతిరోజు కూడా అంటే ఎక్కువగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం ఇవన్నీ కూడా పాటించడం వల్ల విద్యార్థులందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే యాత్రికుల వద్ద ఉన్న విలువైన బంగారు నగలు, డబ్బులు దొంగలించే 2 మహిళా దొంగలను అరెస్టు చేసినట్లు క్రైమ్ ఏఎస్పీ నాగభూషణ్ రావు తెలిపారు. తిరుపతి సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగభూషణ్ రావు మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో నేరాలు నియంత్రించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళిక చేసిందని, అందుకు అనుగుణంగా తిరుపతిలో జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక పార్టీలను ఏర్పాటు చేయడం జరిగిందని నాగభూషణ్ తెలిపారు. తిరుమలకు వెళ్లే యాత్రికుల నుంచి డబ్బులు, నగలు అపహరించే 2 మహిళలను అరెస్టు చేసి మీడియా ముందు ఉంచారు.
తిరుపతి నగరంలో దొంగతనాలకు తావు లేకుండా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శ్రీనివాసం దగ్గర మామూలు ఈ ఇద్దరు ఆడవాళ్ళని గుర్తు తెలియని ఆడవాళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత అఫెండర్సే. వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద, 2R ప్రియా. వీళ్ళు వచ్చేసి రామనాథపురం జిల్లా, రామనాథపురము తిరుచి జిల్లా, తమిళనాడు. వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయకర్. వీళ్ళ వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి. ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కేసులు 2, మన తిరుపతి క్రైమ్ కేసు 1. సుమారు 6 లక్షల విలువ గల 70 గ్రాముల బంగారు మరియు 3 సెల్ ఫోన్లు, ఒక 6,500 రూపాయలు రికవరీ చేయబడినది. ప్రజలకు కూడా చెప్పేదేమంటే, ప్రయాణికులకు పిలిగ్రిమేజ్ చెప్పేదేమంటే, కొద్దిగా బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా బ్యాగులు చూసుకొని, ఎవరెవరు చిన్న పిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే అనుమానంతో ఉంటే కూడా అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా దొంగతనాలు కూడా తగ్గొచ్చు. ఈపీఎఫ్ గరిష్ట పరిమితిని పెంచి కనీస పెన్షన్ను కూడా పెంచాలని బీఎంఎస్ నాయకులు బాలకృష్ణ డిమాండ్ చేశారు. తిరుపతి లక్ష్మీపురంలోని ఈపీఎఫ్ కార్యాలయంలో తిరుపతి జిల్లా బీఎంఎస్ బృందం సమావేశమై ఈపీఎఫ్ అర్హత యొక్క గరిష్ట పరిమితిని రెట్టింపు చేయాలని, 1000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెంచాలన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజనకు చేర్చాల్సిందిగా అభ్యర్థించారు. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ జిల్లా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంజీవ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వినాయక చవితి సందర్భంగా కలశం వినాయక ప్రతిమను తిరుపతి యాదవ్ వీధిలో ఏర్పాటు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని కరిమారెమ్మ గుడి సమీపంలో కలశాలతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. 13వ రోజులో భాగంగా గణపతిని నిమజ్జన కార్యక్రమం చేశారు. కలశం తీసుకెళ్లేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విగ్రహం వద్దకు చేరుకున్నారు. అయితే ఇదివరకే కలశాన్ని 516 రూపాయలు చెల్లించి భక్తులు టోకెన్ తీసుకున్నారు. ఇటీవల వినాయక నిమజ్జనంలో భాగంగా స్థానిక యాదవ్ వేదికకి చెందిన యువకుడు టపాకాయలను పేలుస్తూ 2 చేతులకు సంబంధించిన వేళ్లు కాలిపోయాయని, అతని చికిత్స నిమిత్తం కలశం ద్వారా వచ్చిన రుసుమును యువకుడి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు యాదవ వీధి వినాయక కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉంటే ఒక కలశానికి ఎంతైనా డబ్బును ఇచ్చి తీసుకోవడానికి కొందరు భక్తులు సిద్ధమయ్యారు. 1800 అష్టలక్ష్మి కలశాలతో వినాయకుడిని తయారు చేయడం జరిగింది. 1800 కలశాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి కాకుండా కాళహస్తి, పుత్తూరు, ఏర్పేడు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. కానీ ఈ జనాలు చూస్తుంటే మా కలశాలు కూడా సరిపోయేట్టుగా లేదు ఇప్పుడు ప్రజెంటు. దానివల్ల జనాలు అనుకున్న దానికంటే విపరీతంగా ఎక్కువ చేసినారు. దాన్ని బట్టి ప్రజలు కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాము. ఈసారి అష్టలక్ష్మి 1800 అష్టలక్ష్మి చొంబులతో పెట్టాము. 13 రోజులు గణపతి హోమము, పూజలు అన్నీ చేసి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయాలని స్టార్ట్ చేశాము. తిరుపతియే కాకుండా ఆంధ్రప్రదేశ్ నలుమూలల కర్నూలు, ఒంగోలు, విజయవాడ, వైజాగ్ ఎక్కడ నుంచో భక్తులు వచ్చి కలశం కోసము వెయిట్ చేస్తున్నారు. 1800 కలశంలే సరిపోదా అనే రీతిలో ఉంది జనాలు. ఇక్కడ ఉండే జనాలు ఒక 3 గంటల సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు భక్తులకు మేము చెప్పడం ఏమరా అంటే, ప్రతి ఒక్కరికి గణపతి వినాయక స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికి దక్కితే వాళ్ళు తీసుకొని మిగతా వాళ్ళు స్వామి ఆశీర్వాదం తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. లోక కళ్యాణార్థం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి వారాహి మహారథ యాత్ర నిర్వహించనున్నామని, 7 రోజుల పాటు 7 జిల్లాల్లో మహారథయాత్ర కొనసాగుతుందని, తిరుపతిలో ప్రారంభమై 28న విశాఖపట్నంలో ముగుస్తుందని మహారథయాత్ర ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మబ్బు దేవనారాయణ రెడ్డి లోకేష్ వర్మ పేర్కొన్నారు. అప్పుడు ఇది కొంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. మేము మా గౌరవ అధ్యక్షులతో సెలవిస్తే అవన్నీ మేము చూసుకుంటాము. ప్రజల దగ్గర ఎవరి దగ్గర ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా అమ్మవారి ఆశీస్సులు అందే విధంగా మీరు పూజలు చేయండి ఆయన సెలవు ఇచ్చిన తరువాత ఈ వారాహి రథయాత్ర, శ్రీ వారాహి మహాయాగము సంపూర్ణంగా ఉచితం చేసి, దానితో పాటు ఆయన ఇంకొక ఆలోచన కూడా మాకు ఇచ్చారు. వృక్ష సంపదని ధ్వంసం చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎవరిచ్చారో దాన్ని ఎందుకు పట్టించుకోలేదో ఎవ్వరికి అర్థం కాకుండా ఆ రోజు అటువంటి పనికిరాని పనులన్నీ చేయడం వల్లే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడానికి ముఖ్య కారణంగా అనిపించి వీళ్ళ ద్వారా నేను మహారథయాత్రని పెడుతూ ఈ వృక్షాలని మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ఆదేశాల మేరకు
ప్రతి ఊర్లో ఏ ఊర్లో అయితే ఇది మహారథ యాత్ర జరుగుతుందో అక్కడంతా ఒక 1000 చెట్లన్నా నాటుకుంటూ ముఖ్యమైన ప్రదేశాల్లో మంచి వృక్షాలు ఈ ఊర్లో కూడా ప్రతి ప్లేస్లో కూడా మేమే దగ్గర నాటిస్తూ మున్సిపల్ ఆఫీస్ తరఫున వర్మకి చెప్పడం జరిగింది. మొక్కలు మేము నాటుతాం, దాన్ని పూర్తిగా పరిరక్షించే బాధ్యత మీరు తీసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే మబ్బురామరెడ్డి గారి కుమారులు, ప్రస్తుత తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖులు, అందరి శ్రేయస్సు కోరుకునే మబ్బు దేవనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞం ప్రారంభమవుతుంది. 22 ఉదయం, రాబోయే ఆదివారం 22 ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరుతుంది పీఠం. విశాఖపట్నం వరకు యాత్ర జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం యజ్ఞం ఉంటుంది. దాని విషయాలన్నీ కూడా మన గౌరవ అధ్యక్షులు వారు తెలియజేస్తారు. మీకు ప్రజలందరి శ్రేయస్సు కోసం చేస్తున్న యజ్ఞానికి వీరందరూ భాగస్వాములు కావడం సంతోషదాయకం. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి నంది సేవ గ్రామ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులకు పెద్దపీట వేస్తూ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు అధికారులు. దేవస్థానం నిర్ణయించిన మేరకు రుసుము చెల్లించినట్లయితే వాహన సేవతో పాటు గ్రామ ఉత్సవం జరుపుకునే సదుపాయాన్ని కూడా దేవస్థానం కల్పించింది. ఒక్కో సేవకు ఒక్కో తేదీని నిర్ణయించి ఆ మేరకు రుసుము చెల్లించిన భక్తునికి ఆ రోజు వాహన సేవలో పాల్గొనే భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలం బురగమానుకండగ రైతు, కూరగాయల వ్యాపారి రెడ్డివారి మంగమ్మ నంది సేవకు గాను సొమ్ము చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అలంకార మండపంలో ఉత్సవమూర్తుల్ని చక్కగా వివిధ పుష్పాలతో అలంకరించారు. బోయీలు స్వామి అమ్మవార్లను మోసుకుంటూ రాజగోపురం నుంచి వాహనాల మండపం వద్దకు చేర్చారు. అక్కడ నుంచి స్వామివారిని బంగారు నంది వాహనంపై, అలాగే అమ్మవారిని సింహ వాహనంపై ప్రతిష్ఠించి గ్రామ ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉభయకర్తలకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వారి సహకారంతో గర్భవతుల సౌకర్యార్థమై స్విమ్స్ హాస్పిటల్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డిఎంహెచ్ఓ శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను అందించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా ఆసుపత్రులలో ప్రసవించే తల్లులకు రవాణా సేవలు అందిస్తున్న విషయం విదితమే. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాన్స్పోర్ట్ కోసం స్విమ్స్కు ఇప్పుడు రెఫరల్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగిందని, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు స్విమ్స్ నందు 24 గంటలు పనిచేసే విధంగా 102 కాల్ సెంటర్ను సమన్వయం చేయబడిందని తెలిపారు. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. స్విమ్స్ పద్మావతిలో ప్రతి కాన్పు కూడా ఉచితంగా చేయబడుతుంది. ఆరోగ్యశ్రీ కింద, ఎన్టీఆర్ వైద్య సేవ కింద సిజేరియన్ సెక్షన్ కావచ్చు, ప్రెగ్నెంట్ మదర్స్కి హై రిస్క్ ఉన్నటువంటి అందరికీ కూడా బ్లడ్ ఫ్రీగా ఎక్కించడం కానీ, ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు అందరికీ తెలుసు, మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన మీకందరూ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యము ఉచితంగా అందించడానికి మన స్విమ్స్ డైరెక్టర్ గారు ముందుకు వచ్చారు. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మన గౌరవ ఆర్వి కుమార్ సార్ గారు మాట్లాడతారు. ఆంధ్ర రాష్ట్రంలో 70 సంవత్సరాలుగా అత్యున్నత ప్రమాణాలు గల విద్యను అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంకి ఐఎస్ఓ గుర్తింపు లభించడం పట్ల ఉపకులపతి ఆచార్య అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో మందిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దిన ఎస్వీయుకు ఐఎస్ఓ గుర్తింపు రావడం తమకు సంతోషాన్నిచ్చిందన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని సంపూర్ణంగా పరిశీలన చేసిందని, బృందం సభ్యులు టీములుగా వివిధ శాఖలను, పరిపాలనా భవనాన్ని, విద్యా ప్రమాణాలను, అవస్థాపన సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారని వీసీ రిజిస్ట్రార్ తెలిపారు. వీసీ ఛాంబర్లో ఎస్వీయు అధికారులతో కలిసి ఐఎస్ఓ ధృవీకరణ పత్రాలు అందజేశారు.
ఎస్వీయు చరిత్రలో ఐఎస్ఓ నెంబర్ రెన్యువల్ పొందడం చిరస్మరణీయ అధ్యాయమని పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఐఎస్ఓ బృందం నిర్ధారణ చేసి సర్టిఫికేట్ను వీసీ రిజిస్ట్రార్లకు అందజేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై శివసేన ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రమైన చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా రాస్తారోకో నిర్వహించి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీని పార్లమెంట్లో ఎదుర్కోలేని అధికార బీజేపీ ప్రభుత్వం, శివసేన పార్టీలు రాహుల్ గాంధీ నాలుక కోసి తెస్తే 11 లక్షల పారితోషికం ఇస్తామని ప్రకటించడం దారుణమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా ఉందని, వ్యాఖ్యలు చేసిన పార్టీ నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ విశ్వనాథ్కు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ గారి మాట్లాడే విధానాన్ని, పార్లమెంట్లో ఆయన లేవనెత్తుతున్న సమస్యల్ని, ఆయన మాట్లాడుతున్న వీళ్ళని తట్టుకోలేకుండా, ఆయన మాట్లాడుతున్న విధానాన్ని వీళ్ళు తట్టుకోలేక, ఆయనకు సమాధానం చెప్పలేక, దేశ ప్రజల కోసం ఆయన పోరాడుతున్న విధానం వీళ్ళకి నచ్చలేక రాహుల్ గాంధీ గారి పైన ఇలాంటి వ్యతిరేకమైన పద్ధతుల్ని అవలంబిస్తూ ఉన్నారు. పార్లమెంటులో ఆయన్ని ఎదుర్కోలేకుంటే పార్లమెంటులోనే మీరు మీ రాజకీయ పార్టీలంతా కూడా గాజులేసుకొని బయటికి పోవాల్సిందిగా కోరుతున్నాం. తిరుమల వెళ్లే నడకదారి భక్తులకు అన్నప్రసాదం అందించడం పూర్వజన్మ సుకృతమని చిత్తూరు అన్నదాన ట్రస్ట్ సభ్యులు కార్పొరేటర్ నళిని వెల్లడించారు. గురువారం చిత్తూరు నగరంలోని సప్తకనికీలమ్మ ఆలయ ప్రాంగణంలో తమిళనాడు నుంచి తిరుమలకు వెళ్లే నడకదారి భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని సమకూర్చారు. ప్రతిరోజు చిత్తూరు నగరంలో నడకదారి భక్తులకు తాము అన్నదాన వితరణ చేయడం జరుగుతుందని, ఇది తమకు అరుదైన అవకాశంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మన మార్కెట్ గజా 2 సంవత్సరాలుగా కూరగాయలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం అయితే 1 నెల పూర్తిగా నేనే కూరగాయలు అందిస్తాను కూడా చెప్పడం జరిగింది, చేస్తున్నాను. ఇంకా భక్తులు కూడా సహకారాలు ఇస్తున్నారు. అక్కడంతా చాలా చలించిపోయింది, శ్రీవారి భక్తులు అందుతున్నారు అనేసి మేము 3 సంవత్సరాలుగా నిరంతరంగా తెల్లవారి మధ్యాహ్నం నైట్కు వీళ్ళకి భోజన కార్యక్రమాలు, టిఫిన్ కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళకి కావాల్సిన వసతులంతా விடுதி கேந்திரக்கா எல்லாம் பக்கத்துல எல்லா ஊர் சேர்ந்துருக்குறாங்க. இது வரைக்கும் இங்க வந்து 2 வருஷமா நாங்க வந்து இங்க நாங்க வந்து 10 வருஷமா வரோம் நடப்பாதை. இந்த 2 வருஷமா இந்த இடத்துல வந்து எங்களுக்கு சாப்பாடு கொடுக்குறாங்க, காலையும் மாலையும் கொடுக்குறாங்க, சாப்பாடு கொடுக்குறாங்க, தங்க இடமும் கொடுக்குறாங்க, పోకువరత వసతి మాత మருந்து எல்லாமே கொடுக்குறாங்க. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనూ కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. భారీ వర్షాలు, కృష్ణా గోదావరి వరదల దాటికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు వరద బాధితులుగా మారారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు వరద ప్రభావం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమయంలో మళ్లీ వాతావరణ శాఖ షాకింగ్ విషయాన్ని చెప్పింది. ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాలలో ఈ నెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఆగ్నేయంగా కొనసాగుతున్న వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలని, ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. నిరంతరాయంగా ఇంటింటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాల్లో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ ద్వారా నీటిని అందించాల్సి ఉందని, ఇందులో 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేయగలిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని, అందువల్ల కేవలం 5 జిల్లాల్లో మాత్రమే 90% పైగా ట్యాప్ కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. సీఎం మాట్లాడుతూ, ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో పాటు నిధులు తీసుకురావడంలో కూడా ఘోరంగా విఫలమైంది. కేంద్రం ఇచ్చిన 27,248 కోట్లలో వైసీపీ ప్రభుత్వం 4,235 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇంకా 28 లక్షల ఇళ్లకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు బ్రహ్మాండంగా వినియోగించుకున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం కారణంగా పనులు ముందుకు సాగలేదు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఇక అడుగులు పడాలి. 2019కి ముందే పలు గ్రామాల్లో నిర్మాణమై ఉన్న ట్యాంకర్ల ద్వారా ట్యాప్ కనెక్షన్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేశాం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు. సురక్షిత తాగునీటిని ప్రతి ఇంటికి నిరంతరం అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి అని సీఎం తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తరుముకొస్తున్న ప్రాణాంతక వైరస్, అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు. ఏపీకి మళ్లీ తుఫాను, వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక. 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత నీటి సరఫరా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. లడ్డూపై లొల్లి, వైకాపా ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఫైర్. రాజకీయాలకు వెంకటేశ్వర స్వామిని వాడకండన్న మాజీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.